ఓల్డర్ జనరేషన్తో పోలిస్తే మన యంగర్ జనరేషన్ యొక్క స్పెర్మ్ కౌంట్ 50% తగ్గిపోయింది. అండ్ ద స్పెర్మ్ క్వాలిటీ ఇస్ గాన్ డౌన్. ఈరోజు పిల్లల్లో మనం ఆటిజం చూస్తున్నాం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ADHD ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మేల్ ఏజ్ పెరిగే కొలది తన స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది. ఆ స్పెర్మ్ క్వాలిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఆ పిల్లలకి ఈ ఆటిజం అనేది వస్తుంది. ఓకే. సో ఇలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెర్మ్ ఇట్స్ నాట్ అన్ ఓన్లీ ఫెర్టిలిటీ ఇష్యూ, ఇట్ క్యారీస్ ఏ లాట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో అందుకనే ఎప్పుడైతే హెల్తీ స్పెర్మ్ ఉందో, అంటే 20-30s మధ్యలో చాలా హెల్తీ స్పెర్మ్ ఉంటుంది. 30s దాటిన తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద స్పెర్మ్. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ పడిపోతుంది. అట్ ద అదర్ స్పెక్ట్రంలో ఏమవుతుందంటే ఫిమేల్స్, ఈ ఫిమేల్స్ తీసుకునే ఫుడ్స్ ఎక్కువగా ఈ షుగరీ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇన్సులిన్ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల ఓవరీస్ దగ్గర ఆండ్రోజన్స్ అనేవి హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి, అంటే టెస్టోస్టెరాన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. దానివల్ల అండం రిలీజ్ అవ్వట్లేదు, పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తున్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి. దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, మళ్ళీ అగైన్ ద సైకిల్ ఈజ్ రిపీటింగ్.